హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కటింగ్ గురించి నేర్పించబోతున్నాను. ఆది బ్లౌజ్తో ఉన్నది ఉన్నట్టుగా కటింగ్ ఏ విధంగా నేర్చుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఇలా టిక్ మార్క్ చేసుకోవాలి, నడుము పట్టి అతకడం కోసం. తర్వాత నడుము కొలత ఇటు వరకు ఉన్నది, ఇటు వరకు టిక్ చేసుకొని 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్లో డాట్లు వేయడం కోసం. తర్వాత నెక్ కొలత ఈడుకుంది, దీనికంటే ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి. తర్వాత బ్లౌజ్ బ్యాక్ పార్ట్ పొడవు ఇక్కడ పైన జాయింట్ నుండి ఈ విధంగా పట్టుకొని ఇక్కడ పెట్టుకొని ఏడుకుందో ఆడికి ఒక టిక్ మార్కు, దానికంటే ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా టిక్ మార్క్. బ్లౌజ్ పొడవు, నడుము కొలత, గల్ల కొలత 3 కొలతలు వచ్చినాయి. తర్వాత నెక్ షోల్డర్ టిక్ చేసుకుందాం. నెక్ షోల్డర్ కోసం జాకెట్ని ఈ విధంగా ఉన్నది ఉన్నట్టుగా పరుచుకొని ఏడికొస్తే ఆడికొక టిక్ మార్కు. ఇది నెక్ కుట్టుకోవడం కోసం ఇటు ఖర్చు 1/2 ఇంచు. షోల్డర్ ఈడికొక టిక్ మార్కు, షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచు పక్కకొక టిక్ మార్కు. ఇంకొకటి చెస్ట్ కొలత. చెస్ట్ కొలత కోసం దీన్ని ఇక్కడ పట్టుకొని ఉక్కు పట్టి సైడే ఈ విధంగా పెట్టుకోవాలి. తర్వాత 2 ఇంచులు ఎక్స్ట్రా. తర్వాత చంక కొలత ఈడికొక టిక్ మార్క్, దీనికంటే ఖర్చు కోసం 1/2 ఇంచు. ఈ విధంగా వచ్చిన తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి. 1.5కి ఈ విధంగా లోపలికి లోతు పెట్టుకొని రౌండ్ తీసుకోవాలి. ఈ బ్యాక్ సైడ్ నెక్ 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చు. ఈ విధంగా టిక్ చేసుకున్న తర్వాత మనం వచ్చినాయి కరెక్టా లేదా ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఫస్ట్ బ్యాక్ పార్ట్ నెక్ కొలుచుకుందాం. ఖర్చు వదిలేసుకొని నెక్ను కొలుచుకుందాం. ఈ విధంగా 1/2 ఇంచు బయటికి రావాలి. ఇలా వస్తేనే కుట్టుకున్న తర్వాత ఉన్న గల్ల మనకు వస్తుంది. తర్వాత సంకని కొలుచుకుందాం. కరెక్ట్గా వచ్చింది. అంతే బ్యాక్ పార్ట్ కటింగ్.